ఇలా బ్రేకింగ్ చూసిన పార్లమెంట్ 6వ దశ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. 7 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఈ నెల 25న పోలింగ్ 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. ఇందులో హర్యానా, ఢిల్లీ సీట్లు ఉండటం విశేషంగా మారింది. మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఢిల్లీలో 7 స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో అని ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఫేజ్ లో ఉత్తరప్రదేశ్లో 14 సీట్లు, హర్యానాలోని 10 సీట్లు ఉన్నాయి. గెలుపుపై ఎన్డీఏ కూటమి, ఇండియా కూటములు ఇప్పటికే ఆయా స్థానాలపై గెలుస్తాయనే ధీమాతో ఉన్నారు. వచ్చే నెల 1వ తేదీన చివరి దశ ఎన్నికలు జరగనుండగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఇలా బ్రేకింగ్ చూసిన పార్లమెంట్ 6వ దశ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఇక 7 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఈ నెల 25న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. ఇందులో హర్యానా, ఢిల్లీ సీట్లు ఉండడం విశేషంగా మారింది. మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఢిల్లీలోని 7 స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో అని ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఫేజ్ లో ఉత్తరప్రదేశ్లోని 14 సీట్లు, హర్యానాలోని 10 సీట్లు ఉన్నాయి. గెలుపుపై ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి రెండూ కూడా ఇప్పటికే ఆ స్థానాలపై గెలుస్తామనే ధీమాతో ఉన్నాయి. ఇక వచ్చే నెల 1వ తేదీన చివరి దశ ఎన్నికలు జరగనుండగా జూన్ 4న ఫలితాలు విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.